హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడాలజీని బేస్ చేసుకొని బోధనా పద్ధతులు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ బోధనా పద్ధతులు. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ 6 పద్ధతులను మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఆ వీడియో కూడా చూడండి. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో 3 పద్ధతుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 పద్ధతులు ఏంటి అంటే ఉపవాచక, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేయడానికి ఇక్కడే ఉన్నాయి. ఉపవాచక, లేఖ, అదే విధంగా వ్యాస. ఉపవాచక బోధన, లేఖ బోధన, వ్యాస రచన, ఈ మూడింటిని బేస్ చేసుకొని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్, ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయవద్దు, ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ రాస్తే. ఇంకోటి, ఈ మెథడ్స్ అంటేనే మనకు థియరీ కాన్సెప్ట్. మెథడ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు చేసేటువంటి మిస్టేక్స్ మీరు ఇక్కడే సర్చ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మెథడ్స్ అయితే మీరు క్లాస్ విన్నా కానీ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చనింగ్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవి క్లాసెస్ వినడం కాదు, చదవడం కాదు, ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఆ క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ప్యాకేజ్ అయితే 800. ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ కానీ, లైక్ తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, సైకాలజీ కానీ, ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా కేవలము 200 రూపీస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఉపవాచక బోధన. మరి ఉపవాచక బోధనను బేస్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఉపవాచక బోధనానికి మారు పేర్లు ఏంటి, ఈ మారు పేర్లను బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ కూడా టచ్ చేయడానికి ఆస్కారం ఉంది. మరి ఉపవాచక బోధనకి మారు పేర్లు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, గౌణ వాచకము. గౌణ వాచకము అంటే సెకండరీ రీడర్. ఓకేనా, వాచకము ఉపవాచకము అంటాం కదా. మరి గౌణ వాచకం అనేది మనకి ఏమవుతుంది అంటే సెకండరీ రీడర్. ఉపవాచకాన్ని మనము గౌణ వాచకం అని కూడా అంటాం. నెక్స్ట్ విస్తార పఠన వాచకము, నాన్ డీటెయిల్ టెక్స్ట్ అంటాం చూడండి. ఓకేనా, నాన్ డీటెయిల్ అంటాం కదా, ఉపవాచకాన్ని మనము నాన్ డీటెయిల్ అంటాం కాబట్టి విస్తార పఠన వాచకం అని కూడా అంటాం, నాన్ డీటెయిల్ టెక్స్ట్. నెక్స్ట్ సహాయ వాచకము, అంటే సహాయం కోసం, అంటే హెల్పింగ్ కోసం, అంటే సహాయం చేయడం, అంటే మెయిన్ వాచకము. ఉపవాచకం అనేది ఏంటి, విద్యార్థులకు ఏదైనా సహాయం చేయడం కోసము, వాళ్ళ పట్టణాభివృద్ధికి ప్రోత్సహించేది మనకి ఏమవుతుందంటే ఉపవాచకం అవుతుంది. కాబట్టి సహాయపడటం అని కూడా చెప్పొచ్చు, సహాయ వాచకము. నెక్స్ట్ అనుబంధ వాచకము, నెక్స్ట్ పూరణ వాచకము. ఇవన్నీ మనకు ఉపవాచకానికి మరొక పేరు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, గౌణ వాచకము, విస్తార పఠన వాచకము, సహాయ వాచకము, అనుబంధ వాచకము, పూరణ వాచకము. మరి ఏంటి అసలు ఈ ఉపవాచకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అబ్జర్వ్ చేస్తే, ఇది డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఎలా అడిగాడంటే, ప్రీవియస్ క్వశ్చన్ లో పఠన వేగాన్ని పెంచడానికి విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేయడం కోసము ఉపయోగించేది దోహదపడేది అని అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పఠన వేగాన్ని పెంచడానికి విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేయడానికి దోహదపడేది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఉపవాచకము. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగాడు. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ పఠన వేగాన్ని, పఠనం అంటే చదవడము, ఓకేనా, చదవడం యొక్క వేగాన్ని పెంచుతుంది. ఓకేనా, అంటే ఏంటి, నాన్ డీటెయిల్ అంటే ఏంటి, మొత్తం టెక్స్ట్ వ్యాసాలు, అక్కడ ఉండేటంటి వ్యాసాలు, కథలు, కథానికలు, స్వీయ చరిత్రలు అవి ఉంటాయి కాబట్టి, జీవిత చరిత్రలు అవి ఉంటాయి కాబట్టి చదవడం ఒక వేగాన్ని పెంచడం కోసం మనకు ఈ ఉపవాచకాలు అనేవి బాగా యూజ్ అవుతాయి. అంటే పఠన వేగాన్ని పెంచడానికి, విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, విద్యార్థుల విరామ కాలం అంటే అర్థం ఏంటి, ఖాళీగా ఉండేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కూడా ఈ ఉపవాచకాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. అంటే క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే, పఠన వేగాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేది మనకు ఉపవాచకం అయితే, విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం దోహదపడేది కూడా మనకి ఏమవుతుంది, ఉపవాచకం అవుతుంది. అదే విధంగా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం కోసం కూడా మనకు ఉపయోగపడేది ఏమవుతుంది అంటే ఉపవాచకము. ఇవన్నీ ఉపవాచకం యొక్క ముఖ్య ఉద్దేశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉపయోగాలు ఏంటి, అసలు ఉపవాచకం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, స్వీయ అభ్యసనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం కోసము. స్వీయ అభ్యసనం అంటే ఏంటి,
స్వీయం అంటే తనంతట తాను, అంటే తనంతట తాను చదివేది ఇక్కడ ఏం చేస్తున్నాడు, జ్ఞాన పరిధులను విస్తృతం అంటే తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, తన యొక్క జ్ఞానాన్ని విస్తృతం పెంచుకోవడం కోసము ఉపయోగపడేదే మనకి ఏమవుతుంది అంటే ఉపవాచకం అవుతుంది. స్వీయ అభ్యాసం అంటే తనంతట చదువుకోవడం, తనంతట తాను చదివేది, అదే విధంగా జ్ఞానాన్ని పెంపొందించడం కోసం కూడా ఉపవాచకం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విద్యార్థికి విస్తార పఠనాభిలాష అంటే ఆ చదవాలి అనేటువంటి ఒక అభిలాష, ఇంట్రెస్ట్ కూడా ఏర్పడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగాడు, ఏ విధంగా అడిగాడు అంటే ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి. ఆప్షన్ ఏ క్షుణ్ణ పఠనము, ఆప్షన్ బి ప్రకాశ పఠనము, ఆప్షన్ సి విస్తార పఠనము, ఆప్షన్ డి సమ్ ఆదర్శ పఠనము. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే విస్తార పఠనము. అంటే విస్తార పఠనాభిలాష, విస్తార పఠనానికి చదవాలనేటువంటి ఒక అభిలాష మనకు ఉపవాచకాలలో ఏర్పడుతుంది. అదే విధంగా మౌన పఠన నైపుణ్యం. మౌన పఠనము అంటే ఏంటి, మన మౌన పఠనం అంటే కంటితో చూస్తూ మనస్సుతో చదువుకునేది మనకు మౌన పఠనము. క్లియర్ గా మీకు భాషా నైపుణ్యాల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే బయటికి వినిపించదు, లోపల మనసులో చదువుకునేది మనకి ఏమవుతుంది మౌన పఠనము అంటాం. ఆ మౌన పఠన నైపుణ్యం కూడా ఈ ఉపవాచకాలు ఏర్పడుతుంది. ఎందుకంటే మొత్తం థీరీ అంటే వ్యాసాలు, కథలు, కథానికలు ఉంటాయి కాబట్టి గట్టిగా చదవకుండా లోపల చదువుకోవడానికి కూడా అలాంటి నైపుణ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపవాచకం అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్వయం అధ్యయన శక్తికి ఉపకరిస్తాయి. స్వయం అధ్యయనం అంటే తనంతట తాను అధ్యయనం చదువుకోవడానికి కూడా ఉపయోగం. అంటే ఇక టీచర్ నాన్ డీటెయిల్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు ఉపాధ్యాయుడు, సో పిల్లల్ని చదవమంటాడు. కాబట్టి స్వయం అంటే స్వయంగా అధ్యయన శక్తిని అంటే చదివేటువంటి శక్తికి ఉపకరించేది కూడా మనకి ఏమవుతుంది అంటే ఉపవాచకము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే విద్యార్థికి విస్తార పఠనాభిలాష, మౌన పఠన నైపుణ్యము, స్వయం అధ్యయన శక్తికి ఉపకరించేటువంటిది గుర్తించండి అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఉపవాచక బోధన. నెక్స్ట్ మరి ఉపవాచకం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఉద్దేశించిన తరగతి కన్నా క్రింది తరగతిలోని భాషా స్థాయికి అనుగుణంగా ఉండాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ఉపవాచకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఉద్దేశించిన తరగతి కన్నా క్రింది తరగతిలోని భాషా స్థాయికి అనుగుణంగా ఉండాలి. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పచ్చు. ఏంటి అంటే వాచకంలో ఇచ్చినటువంటి స్థాయి కన్నా ఉపవాచకంలో ఇచ్చినటువంటి స్థాయి తక్కువగా ఉండాలి. అంటే వాచకంలో డీటెయిల్ ఇస్తారు, ఓకేనా, ఉపవాచకంలో దాని గురించి అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. అంటే వాచకంలో ఇచ్చినటువంటి స్థాయి కన్నా ఉపవాచకంలో ఇచ్చినటువంటి స్థాయి ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. అది కూడా ఒక లక్షణం అవుతుంది. నెక్స్ట్ ఉపవాచకంలో ఏముంటాయి మనకి, కథలు, కథానికలు, వ్యాసాలు, చారిత్రక లేఖలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, సంక్షిప్త నవలల వంటి అంశాలు ఉపవాచకంలో ఉండాలి. ఇవి మనం మెయిన్ గా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్. ఇదే విధంగా ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, సామాజిక స్పృహను పెంపొందించడానికి కూడా ఉపవాచకాలు దోహదపడతాయి. సామాజిక స్పృహను అంటే జనరల్ గా ఉపవాచకాలు అంటే ఇవే కదా, కథలు ఉంటాయి, కథానికలు ఉంటాయి, వ్యాసాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి సామాజిక స్పృహను పెంపొందించడం కోసం కూడా ఉపవాచకాలు అనేటివి ఎక్కువగా దోహదపడతాయి. మరి ఉపవాచకము బోధనా పద్ధతులు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తము పఠన పద్ధతి, కథాకథన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, స్వయం అభ్యసన లేదా పరిశోధన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, నియోజన పద్ధతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి క్వశ్చన్. మరి పఠన పద్ధతి అనేది ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది అంటే ప్రాథమిక స్థాయిలో ఉపయోగపడుతుంది. పఠన స్థాయి కానివ్వండి, కథాకథన పద్ధతి కానివ్వండి, ఈ రెండు పద్ధతులు మనకు ఏ స్థాయిలో ఉపయోగపడతాయి అంటే ప్రాథమిక పద్ధతిలో ఉపయోగపడతాయి. మరి పఠన పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, విద్యార్థి మౌనంగా పాఠాన్ని చదివి అర్థం చేసుకొని దాని గురించి మాట్లాడమని చెప్పవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే విద్యార్థిని ఏదైనా ఒక ఉపవాచకంలోని ఒక వ్యాసాన్ని కానీ ఏదైనా ఇచ్చేసి విద్యార్థిని మౌనంగా చదవమని, పఠనము అంటే చదవడం కాబట్టి మౌనంగా చదవమని, దానిలోని అర్థాన్ని తెలుసుకొని దాని గురించి మాట్లాడమని చెప్పొచ్చు. అంటే క్లియర్ గా చెప్పాలి అంటే మౌనంగా పఠనాన్ని చదువుకొని దానిలోని అర్థాన్ని గ్రహించి చెప్పండి ఏమవుతుంది అంటే పఠన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ కథాకథన పద్ధతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ఆసక్తిగా
కథ రూపంలో చెప్పి విద్యార్థులను ఆ విషయాన్ని సొంతంగా మౌనంగా చదవమని చెప్పి పిల్లల చేతనే సొంత మాటల్లో చెప్పించేటువంటి పద్ధతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉపవాచకంలో ఏదైనా ఒక లెసన్ తీసుకున్నా, ఆ లెసన్ నేను కథ రూపంలో పిల్లలకు ఆసక్తికరంగా ఆ పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని మౌనంగా చదవమని చెప్పి దాన్ని అప్పచెప్పించుకోవడం అంటే చూడండి, వారి సొంత మాటల్లో ఆ కథను లేదా ఆ వ్యాసాన్ని వారి చేతనే చెప్పించడం అనేది ఏ పద్ధతికి మనకు దోహదపడుతుంది అంటే కథాకథన పద్ధతి. చూడండి, ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ఆసక్తిగా కథ రూపంలో చెప్పి విద్యార్థులను మౌనంగా చదవమని చెప్పి పిల్లల చేతనే సొంత మాటల్లో చెప్పించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే కథాకథన పద్ధతి. అంటే విద్యార్థులతో ఇక్కడ సొంత వారికి అంటే విద్యార్థులు తనకేమర్థమైంది దాని ఆ వ్యాసాన్ని బేస్ చేసుకుని ఆ కథను బేస్ చేసుకుని ఆ కథానికను బేస్ చేసుకుని తనకి ఏమర్థమైంది అనేది తన సొంత మాటల్లోనే చెప్పించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే కథాకథన పద్ధతి. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, బయట కూడా ఏదైనా ఉపన్యాసం అబ్జర్వ్ చేస్తే ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, శ్రోతలందరూ జస్ట్ వింటూ ఉంటారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపన్యాస ధోరణిలో పాఠ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విద్యార్థులు దాన్ని శ్రోతలుగా గమనిస్తారు, శ్రోతలుగా వింటూ ఉంటారు. అంటే ఇక్కడ విద్యార్థులు జస్ట్ అక్కడ శ్రోతలుగా వినడం మాత్రమే, ఉపాధ్యాయుడు ఒక ఉపన్యాస పద్ధతిలో ఆ లెసన్ ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పాఠ్యాన్ని ఉపన్యాస ధోరణిలో ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థులు శ్రోతలుగా ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి. వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దీన్నే కొంచెం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చర్చా పద్ధతి. చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటి? ఇక్కడ విద్యార్థులను పాఠ్యాంశాన్ని మౌనంగా చదువుకోమని చెప్పి ఆ తరువాత ఆ అంశం గురించి చర్చించేటువంటి పద్ధతి. చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక కంటెంట్ అనేది ఒక వ్యాసం కావచ్చు, ఏదైనా కావచ్చు, విద్యార్థులని మౌనంగా చదవమని చెప్తారు, ఉపాధ్యాయుడు మౌనంగా చదవమని చెప్పి దాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి పిల్లలు ఏం అర్థం చేసుకున్నారు దాన్ని బేస్ చేసుకొని చర్చించుకోవడం అన్నమాట. లేదా రెండు గ్రూపులుగా డివైడ్ కావడమో, లేదా విద్యార్థి మధ్య డిఫరెన్స్ చేసేసి వారి మధ్య చర్చను అసలు నీకు ఏమర్థమైంది, ఆ కంటెంట్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చర్చించుకునేటువంటి పద్ధతి, అంటే చర్చ ద్వారా జరిగేటువంటి పద్ధతి. నెక్స్ట్ స్వయం అభ్యసన లేదా పరిశోధన పద్ధతి. అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ విద్యార్థులను స్వయంగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ ఉపవాచకంలో ఏదైతే ఇస్తారో ఆ ఉపవాచకాన్ని పిల్లలే చదివి వారే అర్థం చేసుకొని అక్కడ ఉండేటువంటి ఏదైతే మ్యాటర్ ఉంటుందో దాన్ని స్వయంగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి పద్ధతి ఏంటి అంటే స్వయం అభ్యసన. స్వయం అంటే ఏంటి? స్వతహాగా. అభ్యసనం అంటే అభ్యసించడము, అంటే తనంతట తానే అభ్యసించి అక్కడ ఉండేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదే మనకి ఏమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి పద్ధతే మనకి ఏమవుతుంది అంటే స్వయం అభ్యసన పద్ధతి. పరిశోధన అంటే అదే కదా. పరిశోధన అంటే అర్థం ఏంటి? తనంతట తను ఓన్ గా పరిశోధించి దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నించేదే మనకి ఏమవుతుంది పరిశోధన పద్ధతి. నెక్స్ట్ ప్రశ్నోత్తర పద్ధతి. మరి ప్రశ్నోత్తర పద్ధతి అంటే అర్థం ఏంటి? విద్యార్థులు ఏదైతే అంశం ఇచ్చారో ఆ అంశాన్ని మౌనంగా చదివి లేదా ఆ అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఉపాధ్యాయుని చేత ప్రశ్నలు జవాబులు, అంటే నీకు ఏమర్థమైంది అంటే ఇక్కడ ఒక అంశం అయిపోయింది, ఏదన్నా ఒక ఎవరి గురించి అన్నా క్లియర్ గా ఒక కథ రూపంలో చెప్పాము, లేదా ఒకరి స్వీయ చరిత్ర లేదా ఒక జీవిత చరిత్ర గురించి అక్కడ లెసన్ లో ఇచ్చారు. ఆ లెసన్ మొత్తం చదివిన తర్వాత వారి యొక్క మరణం ఏంటి, ఎప్పుడు జన్మించారు, వారి యొక్క ఏవైనా దాని గురించి క్వశ్చన్స్ అడగడము, అంటే ప్రశ్నలు జవాబులు పిల్లల దగ్గర నుంచే రాబట్టడము. అంటే ఏంటి? ప్రశ్నలు జవాబుల ద్వారా విషయం యొక్క అవగాహనకు తోడ్పడేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ఉత్తర అంటే అక్కడే ఉంది. ప్రశ్నోత్తర అంటే ప్రశ్నల ద్వారా తను ఏం నేర్చుకున్నాడు, అసలు ఏం అవగాహన పొందాడు అని తెలుసుకునేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ నియోజన పద్ధతి. ఇది ఇంపార్టెంట్. నియోజన పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ ఉపాధ్యాయుడు అనేకమైన ప్రశ్నలు తయారు చేసి, అంటే ఏదైతే మనకు అంశం ఉందో ఆ అంశాన్ని పిల్లలచే చదవమని చెప్పి ఆ అంశాన్ని ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అంశాన్ని బేస్ చేసుకొని వివిధ రకాల ప్రశ్నలు తయారు చేసి విద్యార్థులకు ఇచ్చేసి జవాబులు రాయమనడము. ప్రశ్నలు తయారు చేసి విద్యార్థులకు ఇచ్చి వాటికి సమాధానాలు రాయమని కోరాలి. విద్యార్థులు అంటే కొన్ని
పాఠ్యభాగం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక అంశాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పాఠ్యభాగ అంశంలో ఉండేటువంటి కంటెంట్ ను బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నలు ఉపాధ్యాయుడు తయారు చేసి వాటికి జవాబులను విద్యార్థులను రాయమని కోరడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అంటే నియోజన పద్ధతి. ఎస్పెషల్లీ ఈ పద్ధతి ద్వారా, నియోజన పద్ధతి ద్వారా విద్యార్థులలో స్వయం కృషి అనేది పెంపొందించబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, విద్యార్థుల్లో స్వయం కృషిని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి ఉపవాచక పద్ధతి ఏంటి అంటే ఏమని చెప్పొచ్చు, నియోజన పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, నియోజన పద్ధతి. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఉపవాచకంలో మనకేంటి, అక్కడ భాష అనేది చాలా సరళంగా ఉండాలి. మన ఉపవాచకాలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామనుకోండి, భాష మనకు నీట్ గా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే పఠనానికి బాగా దోహదపడుతుంది కాబట్టి, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది చదవడానికి. కాబట్టి భాష చాలా సరళంగా ఉండాలి. అదే విధంగా ఉపవాచకంలో ఎప్పటికీ వ్యాకరణాంశాలు ఉండవు. ఉపవాచకంలో వ్యాకరణాంశాలు ఉండవు, భాష అనేది చాలా సరళంగా ఉంటుంది. మరి ఉపవాచకంలో మొత్తం ఎన్ని పేజీలు అంటే ఎన్ని పేజీలకు మించకూడదు. ఏదైనా మనము నాన్ డీటెయిల్ టెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఉపవాచకం మొత్తం మీద ఎన్ని పేజీలకు మించకూడదు అంటే 100 నుంచి 120 పేజీలకు మించకూడదు. గరిష్టంగా ఎన్ని పీరియడ్లకు బోధించాలి అంటే 20 పీరియడ్లలోనే బోధించాలి. ఉపవాచక బోధన సోపానాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అసలు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు అంటే, ఉపవాచక ప్రవేశంలో గల సోపానాల సంఖ్య ఎంత? ఉపవాచక ప్రవేశంలో గల సోపానాల సంఖ్య ఎంత? ఎన్నుంటాయి? పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. మరి ప్రవేశంలో గల సోపానాల సంఖ్య ఎంత అంటే 3. క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు. లేదా ఉపవాచక బోధనలో అనుసరించదగిన సోపాన క్రమాన్ని గుర్తించండి అనగచ్చు. సోపాన క్రమాన్ని గుర్తించండి అంటే ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. అంటే వీటిని షఫుల్ చేసేసి ఒక ఆర్డర్ లో ఉండేదాన్ని గుర్తించమంటాడు. మరి ఒక ఆర్డర్ మనకి ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ప్రదర్శన పరంగా అబ్జర్వ్ చేస్తే, కథనం ఉపాధ్యాయుడు అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉంటుందో దాని కథనం ద్వారా 2/3 వంతు అంటే మొత్తం ఎంతైతే పాఠ్యభాగం ఉంటుందో ఆ పాఠ్యభాగంలో 2/3 వంతు పాఠ్యభాగాన్ని ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన భాగాన్ని మౌనంగా పిల్లవాడి చేతనే చదివించాలి. అంటే ఫస్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది అంటే కథనం ఎవరు ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ విద్యార్థుల మౌన పఠనం అంటే మిగిలిన భాగం ఉంటుంది చూడండి. అంటే ఎప్పటికీ ఉపవాచకాన్ని ఉపాధ్యాయులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక 2/3 వంతు అంటే మొత్తం 80% లేదా 70 to 80% ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలినటువంటి భాగాన్ని విద్యార్థుల చేతనే మౌనంగా చదివించేటట్టుగా చేయాలి. అంటే మొదటిది కథనం అవుతుంది, రెండవది విద్యార్థుల మౌన పఠనం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? చదివించిన తర్వాత దానిపై చర్చ. అంటే మీరు ఏం చదివారు, ఏం అర్థం చేసుకున్నారు, దానిపై అర్థం ఏం అర్థమైంది మీకు అనేది ఒక చర్చ ద్వారా కొనసాగించాలి. అంటే ఫస్ట్ ఏంటి? కథనము, నెక్స్ట్ విద్యార్థుల మౌన పఠనము, మూడోది ఏమవుతుంది? చర్చ అవుతుంది. ఇది ప్రదర్శనం బేస్ చేసుకొని. మరి దానికన్నా ముందు ఇంకా ఉన్నాయి. ప్రవేశం ఉంది. ప్రవేశంలో మనకి ఏమొస్తాయి? ఇందాక చెప్పాను కదా, పూర్వజ్ఞాన పరిశీలన అంటే పూర్వజ్ఞానం అంతకుముందు ఏం నేర్చుకున్నావు దాన్ని పరిశీలించడము, పూర్వజ్ఞాన పరిశీలించన. నెక్స్ట్ ఉన్ముఖీకరణ, నెక్స్ట్ శీర్షిక ప్రకటన. ఆర్డర్ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, నెక్స్ట్ శీర్షిక ప్రకటన, నెక్స్ట్ ప్రదర్శనలో కథనము, నెక్స్ట్ విద్యార్థుల మౌన పఠనము, నెక్స్ట్ ఏమవుతుంది? చర్చ, నెక్స్ట్ పునర్విమర్శ, ఇంటి పని. మరి వీటిని అనుసరించదగిన సోపాన క్రమాన్ని ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ చూడండి. శీర్షిక ప్రకటన, ఉన్ముఖీకరణ, కథనము, మౌన పఠనము, చర్చ. చూడండి, కథనం తర్వాత ఏంటి? మౌన పఠనము కరెక్టే, తర్వాత చర్చ, ఇంతవరకు కరెక్టే. నెక్స్ట్ శీర్షిక పఠనం కన్నా ముందేమొస్తుంది? ఉన్ముఖీకరణ వస్తుంది. కాబట్టి ఇది సరైన ఆర్డర్ లో లేదు. నెక్స్ట్ ఉన్ముఖీకరణ కరెక్టే. నెక్స్ట్ తర్వాత ఏంటి? శీర్షిక ప్రకటన కూడా కరెక్టే. నెక్స్ట్ మౌనం కరెక్టే, ఓకేనా. కానీ మౌనం కన్నా ముందేముండాలి? కథనం ఉండాలి. కథనం తర్వాత విద్యార్థులచే మౌన పఠనం చేయించాలి. తర్వాత ఏముండాలి? చర్చ ఉండాలి. సో ఇది ఆర్డర్ లో లేదు. నెక్స్ట్ ఉన్ముఖీకరణ ఓకే. తర్వాత ఏముండాలి? శీర్షిక ప్రకటన ఉండాలి. శీర్షిక ప్రకటన తర్వాత ఏముండాలి? చర్చ. శీర్షిక ప్రకటన ఉండాలి, తర్వాత కథనం ఉండాలి, తర్వాత విద్యార్థులచే మౌన పఠనం ఉండాలి, తర్వాత చర్చ ఉండాలి. అంటే ఇక్కడ
కథనం ఓకే, తర్వాత మౌనపట్నం ఓకే, తర్వాత చర్చ ఓకే, శీర్షిక ప్రకటన ఎక్కడ ఉండాలి, ఉన్ముఖీకరణ తర్వాత ఉండాలి. అంటే ఇది కూడా ఆర్డర్ లో లేదు. నెక్స్ట్ ఉన్ముఖీకరణ, తర్వాత శీర్షిక ప్రకటన, నెక్స్ట్ కథనము, నెక్స్ట్ మౌనపట్నము, నెక్స్ట్ చర్చ. ఇది కరెక్ట్ ఆర్డర్ లో ఉంది కాబట్టి ఉపవాచక బోధనలో అనుసరించదగినటువంటి సోపాన క్రమాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకు సరైన ఆన్సర్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి బోధనను బేస్ చేసుకొని సోపానాలను బేస్ చేసుకొని ఇలా ఆర్డర్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేఖారచన. లేఖారచన అంటేనే మరొక పేరు మనకు తెలిసిందే జవాబు, ఉత్తరము. మరి లేఖారచన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లేదా ఒక ప్లేస్ ఒక స్థలం నుండి మరొక చోటికి, ఒక చోటి నుండి మరొక చోటికి లేదా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఏదైనా సమాచారాన్ని పంపించడం కోసము, ఏదైనా సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేది మనకి ఏమవుతుంది అంటే లేఖనము, లేఖ రచన. అంటే ఏదైనా ఒక రచన ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సమాచారాన్ని మనము పంపించడము లేదా మనం సమాచారాన్ని గ్రహించడం కోసం ఉపయోగించేది మనకి ఏమవుతుంది లేఖ రచన. మరి ఈ లేఖ రచన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఆ లేఖ రచన యొక్క రకాలు, మరి సోపానాలు, ఇవన్నీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉద్దేశం మనం తెలిసిన కాన్సెప్ట్ ఇది. లేఖ అంటే తెలిసిందే కాబట్టి ప్రత్యక్షంగా లేని వ్యక్తులకు సమాచారాన్ని తెలియచేయడము. అంటే అర్థం ఏంటి, మన దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే అర్థం ఏంటి, మన దగ్గర ప్రత్యక్షంగా లేరు అంటే మనకు కనిపించడం లేదు, మనకు ప్రత్యక్షంగా లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఏదైనా సమాచారాన్ని పంపించడం కోసము మనం ఏం యూజ్ చేస్తాము అంటే జాబు లేదా ఉత్తరం అనేది ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ సమాజంలోని వివిధ వ్యక్తులను ఎలా సంబోధించాలో తెలియజేస్తుంది. అంటే మనము ఫ్రెండ్స్ కు ఒకలా రాస్తాము, టీచర్స్ కు ఒకలా రాస్తాము, వ్యాపారస్తులకు ఒకలా రాస్తాము, ఒక సంస్థకు ఒకలా రాస్తాము. అంటే వివిధ వ్యక్తులకు వారిని మనం ఎలా సంబోధించాలో తెలియజేసేది కూడా మనకు, ఎలా సంబోధించాలో తెలపడం కూడా మనకు లేఖ రచన ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులు, సంస్థలు, కార్యాలయాలకు రాయగల నేర్పు పెంపొందించడానికి మనకు ఏది ఉపయోగపడుతుంది అంటే లేఖ రచన అనేది ఉపయోగపడుతుంది. మరి ఆ రకాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వ్యక్తిగత లేఖలు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీటిని బేస్ చేసుకుని అడగచ్చు ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో వ్యక్తిగత లేఖలు ఎవరికి రాస్తాము అని అడగచ్చు. సో ఇక్కడ సంస్థలకు, ఆప్షన్ బి తల్లిదండ్రులకు, ఆప్షన్ డి సంథింగ్ అలా అడగచ్చు ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వ్యక్తిగత లేఖలు అంటే ఏంటి, ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని ఓకేనా తల్లిదండ్రులకు కానివ్వండి లేదా ఫ్రెండ్స్ కానివ్వండి లేదా బంధువులకు కానీ తెలియచేయడం కోసము ఆ రాసేటువంటి లేఖని మనం ఏమంటాము అంటే వ్యక్తిగత లేఖలు. వ్యక్తిగత లేఖలు అంటేనే వ్యక్తిగత తన యొక్క సమాచారాన్ని తల్లిదండ్రులకు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులకు కావచ్చు తెలియచేసేటువంటి రాసేటువంటి లేఖలే మనకి ఏమవుతాయి అంటే వ్యక్తిగత లేఖలు. నెక్స్ట్ సాంఘిక లేఖలు. మరి సాంఘిక లేఖలు ఎవరికి రాస్తారు, విద్యార్థులకు, సమాజంలో దగ్గర ఉండేటువంటి పత్రికా సంపాదకులకు, సంస్థలకు రాసేటువంటి వినతి పత్రాలు, ఫిర్యాదులకి ఆహ్వాన పత్రాలు, ఇలాంటి లేఖను రాసేది మనం ఏమంటాము అంటే సాంఘిక లేఖలు. సాంఘిక దృక్పథము అంటే ఏంటి, సమాజంపై ఒక అవగాహన, సమాజానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ పత్రికా సంపాదకులకు, అదే విధంగా సంస్థలకు రాసేటువంటి వినతి పత్రాలు, నెక్స్ట్ ఏదైనా ఫిర్యాదుల కోసము లేదా ఆహ్వాన పత్రాలకు ఇలాంటి లేఖలు మనం ఏమంటాము అంటే సాంఘిక లేఖలు అంటాం. నెక్స్ట్ వ్యాపార లేఖలు. సో మన క్వశ్చన్ లోనే ఉంది. అంటే వ్యాపార సంస్థలకు రాసేటువంటి లేఖలే మనకి ఏమవుతాయి అంటే అది జాబ్ కోసం కావచ్చు, అంటే ఇక్కడ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కావచ్చు, ఫిర్యాదు చేయడానికి కోసం కావచ్చు, లేదా పుస్తక విక్రేతలకు కావచ్చు, ఏదైనా కానీ వ్యాపార సంస్థలకు రాసేటువంటి లేఖల్నే మనం ఏమంటాము అంటే వ్యాపార లేఖలు అంటాం. నెక్స్ట్ వ్యవహార లేఖలు. వ్యవహార లేఖలు అంటే ఏంటి, ఇక్కడ అధికారులకు అధికారులకు విజ్ఞప్తులు ఇలాంటివి మొదలైనటువంటివి అంశానికి సంబంధించినటువంటి అంశాలకు తెలియచేయడం కోసం ఉపయోగించేటువంటి లేఖలే మనకి ఏమవుతాయంటే వ్యవహార లేఖలు. మరి ఏ లేఖలు ఏ క్లాస్ లో మన విద్యార్థులకు నేర్పించాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ తీసుకున్నాం అనుకోండి. 3rd క్లాస్ లో సెలవు చీటీ ఏ విధంగా రాయాలి అంటే ఈ రోజు నేను పాఠశాలకు రావటం లేదు సో ఆన్ కారణం వల్ల ఇలాంటి సెలవు చీటీలు మనము 3rd క్లాస్ లో నేర్పించాలి. నెక్స్ట్ వ్యక్తిగత లేఖలు అంటే ప్రియమైనటువంటి తల్లిదండ్రులకు సో ఆన్ అంటే ఉపాధి తల్లిదండ్రులకు కావచ్చు, లేదా మిత్రులకు కావచ్చు, లేదా బంధువులకు కావచ్చు, అలా వ్యక్తిగత లేఖలు మనము 4th క్లాస్ లో పిల్లలకు నేర్పించాలి. నెక్స్ట్ వ్యాపార లేఖలు అంటే ఇక్కడ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలపై అంటే ఏదైనా ఉద్యోగ దరఖాస్తులకు కావచ్చు, ఫిర్యాదులకు కావచ్చు, ఇలాంటి వాటికి వ్యాపార సంస్థలను 5th క్లాస్ లో నేర్పించాలి. నెక్స్ట్ 6th 7th క్లాస్ లో ఆహ్వాన పత్రిక. ఆహ్వాన అంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఆహ్వాన
ఆహ్వాన పత్రం అంటే సాంఘిక లేఖలకు సంబంధించినవి ఆహ్వాన లేఖలు. 8th 9th 10th లలో అధికారులకు మనం ఏ విధంగా లేఖలు రాయాలి, ఏదైనా ఒక సంస్థకు మనం ఏ విధంగా లేఖలు రాయాలి అనేది ఏ క్లాస్ లో నేర్పించాల్సిన అవసరం ఉంటుంది? 8th 9th 10th లో. మరి లేఖ రచన యొక్క సోపానాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము, ప్రీవియస్ కాన్సెప్ట్ కూడా మనం అబ్జర్వ్ చేసాము. మరి సోపానాల క్రమం చాలా ఇంపార్టెంట్. అనుసరించాల్సినటువంటి లేఖ రచనలో అనుసరించాల్సినటువంటి సోపానాల క్రమాన్ని గుర్తించండి అంటాడు. మరి సోపానాల క్రమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ప్రవేశంలో ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు? లేఖ రచన ప్రవేశంలో గల సోపానాల సంఖ్య ఎంత? 3. గుర్తుపెట్టుకోవాలి, కామన్ క్వశ్చన్ అన్నమాట అది. ఫస్ట్ వన్ పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. ప్రతి దాంట్లో మీకు సోపానాల్లో ప్రవేశంలో మీకు 3 ప్రవేశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ పూర్వజ్ఞాన పరిశీలన. సెకండ్ వన్ ఏంటి? ఉన్ముఖీకరణ. థర్డ్ వన్ ఏంటి? శీర్షిక ప్రకటన. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. మరి ప్రదర్శనలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లేఖ రచన యొక్క నియమాలు వివరించాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి? నియమాలు వివరించాలి. నెక్స్ట్ విషయాల వివరణ, అంటే ఏ విషయము అంటే ఏంటి అనేది లేఖ విషయాల వివరణ ఇవ్వాలి. నెక్స్ట్ లేఖ రచన చేయడం విధానాన్ని నేర్పించాలి. నెక్స్ట్ లేఖలోని దోషాలు సవరణ. ఇక్కడ ఒక్కసారి మనం ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే లేఖ రచన నియమాల వివరణ, లేఖ విషయాల వివరణ, లేఖ రచన చేయడము, నెక్స్ట్ లేఖలోని దోషాలు సవరించడము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పునర్విమర్శ, గైహికము. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రవేశము అదే విధంగా ప్రదర్శన బేస్ చేసుకొని సోపాన క్రమం అడగడానికి క్వశ్చన్ అయితే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్ముఖీకరణ, రేఖారచన నియమాలు, లేఖ విషయాలు, రేఖారచన, శీర్షిక ప్రకటన అంటాడు. అంటే స్టెప్పులు చేసిస్తాడు. మనకు ఈ ఆర్డర్ లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ లేఖారచన యొక్క బోధనా పద్ధతులు మనం అబ్జర్వ్ చేస్తే అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. మరి ఈ 3 పద్ధతుల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే ఉపాధ్యాయుడు ఒక మాదిరి లేఖను విద్యార్థుల ముందు ప్రదర్శించి అలాంటి లేఖనే రాయమని కోరేటువంటి పద్ధతిని గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే అనుకరణ పద్ధతి. అంటే అనుకరించడము. అంటే ఉపాధ్యాయుడు ఏవైతే లేఖను రాశాడో, ఏ విధంగా అయితే లేఖను రాశాడో అదే విధంగా అనుకరించి విద్యార్థులు రాసేటువంటి పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు మిత్రునికి కానీ ఎవరికైనా ఒక శాంపిల్ లేఖ రాశాడు. సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నావు అని ఒక లేఖ రాశాడు అనుకోండి. ఆ లేఖకు సంబంధించి ఆ లేఖ ఎలా రాశాడో ఆ లేఖ మాదిరిగానే ఫర్ ఎగ్జాంపుల్ దసరా సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నాడు అంటే అనుకరణ. అంటే ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే రాశాడో అదే విధంగా విద్యార్థులను రాయమని కోరేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే అనుకరణ పద్ధతి. నెక్స్ట్ ప్రశ్నోత్తర పద్ధతి. అంటే ఉపాధ్యాయుడు లేఖారచనపై రచన నియమాలను విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలను రాబట్టి లేఖను రాయించడమే మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నోత్తర. ప్రశ్నోత్తర అంటేనే ప్రశ్నలు జవాబులు. అంటే పిల్లల దగ్గర నుంచే ప్రశ్నలు అడిగి వారి దగ్గర నుంచే జవాబులు రాబట్టడం అనమాట. నెక్స్ట్ చర్చా పద్ధతి. మరి చర్చా పద్ధతిలో ఉపాధ్యాయుడు తాను బోధించదలుచుకున్నటువంటి లేఖ యొక్క నియమాలు అంతటి విషయాన్ని విద్యార్థులతో కూలంకుషంగా చర్చించి విద్యార్థులతో లేఖను రాయించేటువంటి పద్ధతి. చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటి? చర్చించడము. అంటే ఇక్కడ విద్యార్థులతో చర్చించి ఆ విద్యార్థులనే రాయమనేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే చర్చా పద్ధతి. మరి ఏదైనా ఒక లేఖను రాసినప్పుడు ఆ లేఖ యొక్క స్వభావాన్ని మనం పరిశీలిస్తే అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఆ ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తరం రాసే వారి చిరునామా తేదీ మనం ఏ సైడ్ రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్ లైన్ అనుకుంటే, ఏదైనా ఒక లెటర్ పేస్ట్ చేసుకునేది ఒక అవుట్ లైన్ అనుకుంటే మనము ఉత్తరం రాసే వారి చిరునామా తేదీ మనం ఏ సైడ్ రాస్తాము అంటే పై భాగాన మనము కుడి వైపున రాస్తాం, రైట్ సైడ్ లో రాస్తాం. నెక్స్ట్ సంబోధన పిలుపు. సంబోధన అంటే డియర్ ఫ్రెండ్ అనే సంథింగ్, ప్రియమైన మిత్రునికి పూజనీయులైన తల్లిదండ్రులు మనం సంబోధిస్తాం కదా. ఆ సంబోధన మనకి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనం సంబోధన రాస్తాం. నెక్స్ట్ ఉత్తరంలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధాన అంశము అంటే ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ ప్రధాన అంశం ఇక్కడ కుడి వైపు నుంచి కొంచెం స్పేస్ వదిలేసి ఇలా రాస్తూ ఉంటాం.
ఏదైనా కంటెంట్ అయిపోయింది అనుకో మళ్ళీ పేరాలా స్టార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ ఒక పేరాలా ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ముగింపు మనం ఇక్కడ ధన్యవాదాలను ఇక్కడ ముగింపు ఏదైతే మనం ముగిస్తున్నామో ఆ ముగింపు రాస్తాం. నెక్స్ట్ రాసిన వారి సంతకం మనం ఏ సైడ్ ఇస్తాము అంటే కుడివైపు ఇస్తాము. ఇక్కడ మీ కుమారుడు సంథింగ్ అని ఇచ్చేసి ఇక్కడ సైన్ చేసేస్తాం. ఓకేనా? ఆ ముగింపు ఎక్కడ ఉంటుంది అంటే మనకి కుడివైపున ఉంటుంది. ఎవరికి రాస్తున్నామో వారి యొక్క చిరునామా మనం ఏ వైపు రాయాలి అంటే ఎడం వైపు రాయాలి. ఇక్కడ మనం ఏదైతే చిరునామా రాయాలి అనుకుంటున్నామో ఎవరికి రాస్తున్నామో వారి యొక్క చిరునామా మనకి ఏ సైడ్ లో ఉండాలి, ఎడమ వైపు ఉండాలి. అంటే మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరం రాసే వారి చిరునామా తేదీ, సంబోధన పిలుపు, ఉత్తరంలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధాన విషయము, ముగింపు, రాసిన వారి సంతకము, ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా. ఇవి ముఖ్యంగా మనం ఏదైనా ఒక లేఖలో పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి అంశాలు. వ్యాస రచన యొక్క బోధనా పద్ధతులు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి బోధనా పద్ధతులు ఒక్కసారి మనము ప్రశ్నోత్తర పద్ధతి, అనుకరణ పద్ధతి, అభివర్ణన పద్ధతి ఎక్కువగా టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. అభివర్ణన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయత్న పద్ధతి, సన్నివేశ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రశంసా పద్ధతి, ఆలోచనాత్మక పద్ధతి ఇక్కడ కూడా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి ఏ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీని పరంగా చెప్పామనుకోండి, ప్రదర్శించిన సూచన ఏదైనా ఒక దృశ్యాన్ని వర్ణించే రాసేటువంటి పద్ధతి. అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి దేవాలయానికి వెళ్ళాడు, దేవాలయం చూశాడు, ఓకేనా, లేదా ఒక మసీద్ చూశాడు, ఒక చర్చి చూశాడు, అంటే ఏదైనా ఒక వర్ణించడం అనమాట. తను చూసినటువంటి ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయడము అనేది ఏ పద్ధతికి సంబంధించినది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విద్యార్థి తను సందర్శించినటువంటి దేవాలయం గురించి రాసేటువంటి పద్ధతిని ఏమంటారు అంటే అభివర్ణన, వర్ణించడము అన్నమాట. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎనీహౌ ఒక్కోదాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. మరి ప్రశ్నోత్తరం అంటేనే మనకు తెలిసిందే, ఓకేనా, ప్రశ్నల పరంగా ఉంటుంది. అంటే క్వశ్చన్ ఏంటి అంటే వ్యాస రచన బోధన ప్రారంభ దశలో 3వ తరగతిలో వినియోగించదగినటువంటి పద్ధతి మనకి ఏంటంటే ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది చూడండి. ఉపాధ్యాయుడు వ్యాస రచన క్రమాన్ని మనసులో నిర్ణయించుకొని, అంటే ఏ వ్యాసాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాడో దాని యొక్క క్రమాన్ని, అంటే వ్యాసం చెప్పాలంటే ఆర్డర్ ఉండాలి కదా. అంటే మనం ఏదైతే ఒక వ్యాసాన్ని ఒక కంటెంట్ ఒక అంశాన్ని తీసుకొని దాని వ్యాసం రూపంలో చెప్పాలంటే దానికంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకేనా? ఆ క్రమాన్ని మనసులో అనుకొని మనసులో నిర్ణయించుకొని ఆ క్రమంలో ప్రశ్నలు వేస్తూ విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టాలి. ప్రశ్నోత్తరం అంటేనే ప్రశ్నలు జవాబులు. అంటే వ్యాసాన్ని బేస్ చేసుకొని తను ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకున్నారో ఆ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ ని మనసులో అనుకొని దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ విద్యార్థుల నుంచే సమాధానాలు రాబట్టేటువంటి పద్ధతి మనకి ఏంటి అంటే ప్రశ్నోత్తర పద్ధతి. సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నమాట విద్యార్థుల చేతనే. నెక్స్ట్ అనుకరణ పద్ధతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రాథమికోన్నత తరగతులలో ఉపయోగించేటువంటి పద్ధతి మెయిన్ గా అనుకరణ పద్ధతి. అనుకరణ పద్ధతి అంటే ఏంటి? అనుసరించడము అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు ఆవు గురించి చెప్పాడు అనుకోండి, ఉపాధ్యాయుడు ఆవు గురించి ఏ విధంగా అయితే వ్యాసాన్ని చెప్పాడో అదే విధంగా ఇంకో దాని గురించి చెప్పడము, అంటే గేదె గురించి చెప్పడము, ఆవు గేదె గురించి చెప్పడము, లేదా తల్లి గురించి చెప్పాడు అనుకో తల్లి గురించి చెప్పడము. అంటే ఇక్కడ అనుకరించడం, అంటే ఉపాధ్యాయుడు దేని గురించి అయితే వ్యాసాన్ని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా విద్యార్థులు అనుకరించి రాసేటువంటి వ్యాసమే మనకి ఏమవుతుంది అంటే అనుకరణ వ్యాసము. అనుకరణ అంటే ఫాలో కావడం అన్నమాట. నెక్స్ట్ అభివర్ణన అంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రదర్శించిన చూసిన ఏదైనా ఒక దృశ్యాన్ని వర్ణించి రాసే పద్ధతి. అంటే ఏదైనా అంటే ప్రదర్శించిన లేదా చూసినటువంటి, అంటే తను ఏదైనా ప్రదర్శించాడు లేదా తను ఏదైనా చూశాడు, ఆ చూసినటువంటి దృశ్యాన్ని వర్ణిస్తూ రాసేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే అభివర్ణన పద్ధతి. ఇప్పుడే చెప్పాను చూడండి, నేను ఒక దేవాలయాన్ని చూశాను లేదా ఒక జూ చూశాను, ఆ జూని చూసిన తర్వాత దాన్ని వర్ణిస్తూ, లేదా ఒక దేవాలయాన్ని చూశాను ఆ దేవాలయాన్ని వర్ణిస్తూ మనం ఒక వ్యాసం రాసామనుకోండి అది ఏ పద్ధతి కిందికి వస్తుంది అంటే అభివర్ణన పద్ధతి. చూసిన ఏదైనా దృశ్యాన్ని, అది ఏ దృశ్యమైన కావచ్చు, చూసిన దృశ్యాన్ని వర్ణించి రాసేటువంటి పద్ధతి. నెక్స్ట్ చర్చా పద్ధతి అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక అంశం గురించి చర్చించుకుంటున్నాము,
ఆ చర్చలో ఏవైనా పదాలు వచ్చాయనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక అంశం బేస్ చేసుకుని లేదా జనరల్ గా చర్చించుకుంటున్నాం, ఏదైనా చర్చించుకుంటున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి పదాలను బేస్ చేసుకొని ఆ పదాలకు అనుగుణంగా ఆ పదాలను బేస్ చేసుకొని రాసేటువంటి దానికి అనుగుణంగా రాసేటువంటి ఒక వ్యాసమే మనకి ఏమవుతుంది అంటే చర్చా పద్ధతి అంటాం. అంటే చర్చలో వచ్చిన పదాల ఆధారంగా వ్యాసాన్ని రాయించడము పిల్లలతోనే. నెక్స్ట్ ప్రయత్న పద్ధతి, ఇది 9, 10 తరగతుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చర్చా పద్ధతి 6, 7, 8 తరగతులలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రయత్న పద్ధతి అంటే అర్థం ఏంటి? ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంటుంది అనమాట, ఆన్సర్ మనం ఈజీగా చెప్పేయచ్చు. ప్రయత్న పద్ధతి, ప్రయత్నించడము అంటే పిల్లలే సొంతంగా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి అనుగుణంగా ఒక వ్యాసము సొంతంగా రాసేటువంటిదే మనకి ఏమవుతుంది అంటే ప్రయత్న పద్ధతి. అంటే ప్రయత్నించడం అనమాట. విద్యార్థుల్లో స్వయంగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని విద్యార్థులే స్వయంగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని సమాచారాన్ని సేకరించుకొని వారిచే రాయించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రయత్న పద్ధతి. ప్రయత్నించడం, సొంతంగా ప్రయత్నించడము. నెక్స్ట్ సన్నివేశము. సన్నివేశం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సన్నివేశాన్ని చూడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూసినా ఆ సినిమాలో ఉండేటువంటి ఒక సన్నివేశాన్ని చూసినా లేదా ఒక సర్కస్ చూసినా ఆ సర్కస్ లో మనం చూసినటువంటి ఒక సన్నివేశాన్ని ఒక వ్యాసం రూపంలో చెప్పడమే మనకి ఏమవుతుంది అంటే సన్నివేశ పద్ధతి. అంటే విద్యార్థి చూసినటువంటి సర్కస్ కానివ్వండి, విద్యార్థి చూసినటువంటి సినిమా కానివ్వండి, విద్యార్థి చూసినటువంటి మరి ఏదైనా కానివ్వండి, ఒక సన్నివేశాన్ని వర్ణిస్తూ ఒక సన్నివేశాన్ని బేస్ చేసుకొని వ్యాసం రాస్తే అదే మనకి ఏమవుతుంది సన్నివేశ పద్ధతి. ఈ రెండు కన్ఫ్యూజ్ కొంచెం అర్థం చేసుకోవాలి. అభివర్ణన అంటే ఏంటి? ప్రదర్శించిన చూసిన ఏదైనా ఒక దృశ్యాన్ని వర్ణాన్ని చూడండి, దృశ్యాన్ని వర్ణిస్తూ రాసేటువంటిది. అంటే వర్ణిస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి? విద్యార్థి చూసినటువంటి సన్నివేశాన్ని గురించి చెప్తున్నాము. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రకల్పన అంటే విద్యార్థులు గమనించిన అంశాలను తమ స్వీయ అభిప్రాయాలను క్రమబద్ధంగా రాయించేటువంటి పద్ధతి. క్రమబద్ధంగా అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనుకున్నాము. ఆ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అంటే మనము ఏవైనా పరికరాలు లేవు అనుకోండి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. దానికి ఏం చేస్తాము? విద్యార్థులు గమనించే అంశాలు, అంటే ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు, ఏదైనా ఒక విద్యార్థి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఎలా చేశాడని గమనిస్తాం కదా. ఆ విద్యార్థులు గమనించిన అంశాలను తమ స్వీయ అభిప్రాయాలను, అంటే ఇక్కడ ఏం చూశాడో అదే తన సొంత అభిప్రాయాలతో తన సొంతంగా ఆ అభిప్రాయాన్ని ఏ విధంగా వర్ణిస్తాడు, ఏ విధంగా సొంతంగా తన యొక్క అనుభవాలను రాస్తాడు అని చెప్పేది పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రకల్పన పద్ధతి. అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే విద్యార్థులు గమనించిన అంశాలను, అంటే ఏదైతే గమనిస్తాడో ఆ గమనించిన అంశాలను అదే విధంగా తన స్వీయ అభిప్రాయాలను, అంటే తన సొంత అభిప్రాయాలను క్రమబద్ధంగా రాయించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ ప్రశంసా పద్ధతి. ప్రశంస అంటే మనకు తెలిసిందే, అంటే ఎవరినైనా మనం ప్రశంసిస్తూ రాసేటువంటిది. ఎవరైనా మనం మనకు నచ్చినటువంటి వారి గురించి కానీ నచ్చినట్టు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఎవరైనా నచ్చారు మనకు, వాడిని మనం ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాసామనుకోండి, అదే మనకి ఏమవుతుంది ప్రశంసా పద్ధతి అవుతుంది. అంటే ఇక్కడ విద్యార్థుల స్వీయ అనుభవాలు, అంటే సొంత అనుభవాలు, ఎవరైనా మనము ప్రశంసిస్తూ రాస్తున్నాం అనుకోండి, మన సొంత అనుభవాలు చెప్తాం కాబట్టి విద్యార్థి యొక్క స్వీయ అనుభవాలు, భావనలు ప్రకటించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రశంసా పద్ధతి. నెక్స్ట్ ఆలోచనాత్మక పద్ధతి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఆలోచనాత్మక, ఇక్కడే క్వశ్చన్ ఉన్నది. ఆలోచనాత్మక అంటే ఒక అంశాన్ని గురించి విద్యార్థి తన స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయం చేస్తూ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏదైనా ఒక అంశం తీసుకున్నాము, ఒక అంశాన్ని బేస్ చేసుకొని నా యొక్క అభిప్రాయాలను చెప్పాను. నా అభిప్రాయాలతోనే వ్యాసం రాయడం కాదు, ఇంకొకరి అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని, అవతలి వ్యక్తి యొక్క అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం కలిసి రాస్తున్నాం. నా యొక్క అభిప్రాయాలు అతని యొక్క అభిప్రాయాలు ఇద్దరిని జోడిస్తూ సమన్వయపరుస్తూ మంచి చెడులను బేస్ చేసుకొని సమన్వయపరుస్తూ రాసేటువంటి వ్యాసాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే ఆలోచనాత్మక, అంటే ఇద్దరు ఆలోచనలు కలుస్తున్నాయి, ఆలోచనాత్మక పద్ధతి. చూడండి, ఒక అంశాన్ని గురించి విద్యార్థి తన స్వీయ అభిప్రాయాలను, అంటే విద్యార్థి తన యొక్క అభిప్రాయం, తన సొంత అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయం చేస్తూ, అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలు తనకి వచ్చినటువంటి అభిప్రాయాలను జోడిస్తూ సమన్వయపరుస్తూ మంచి చెడులు ఏమైనా ఉంటే చర్చించుకుంటూ రాసేటువంటి వ్యాసము ఏ పద్ధతికి సంబంధించింది, ఏ పద్ధతికి అనుకరణమైనది, ఏ పద్ధతికి అనుకూలమైనది అని చెప్పొచ్చు అంటే ఆలోచనాత్మక పద్ధతి.
మరి వ్యాస రచన యొక్క సోపానాలు ఏ విధంగా ఉంటాయి? సో వ్యాస రచన సోపాలు అనుసరించబడినటువంటి క్రమాన్ని గుర్తించండి. క్రమం చాలా ఇంపార్టెంట్. సోపాన క్రమాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడగ ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ప్రవేశంలో గల సోపానాల సంఖ్య వచ్చేసరికి 3. దట్ ఇస్ కామన్ క్వశ్చన్. మరి ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పూర్వజ్ఞాన పరిశీలన ప్రతి పద్ధతిలో చెప్తూనే ఉన్నా కాబట్టి ఈ ప్రవేశం అనేది మీకు నోటెడ్ కావాలి. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణం, అదే విధంగా శీర్షిక, ప్రకటన ఆర్డర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ప్రదర్శన వచ్చేసరికి ఫస్ట్ మనం వ్యాసాన్ని పరిచయం చేయాలి. అంటే మనం ఏదైతే మనం వ్యాసం తీసుకుంటున్నామో ఆ వ్యాసాన్ని ఫస్ట్ ఏం చేయాలి? పరిచయం చేయాలి. వర్గీకరణ అంటే తెలుసు కదా, వివరించడము. విషయ వర్గీకరణ, విషయాన్ని వర్గీకరించాలి అంటే పరిచయం చేయాలి. నెక్స్ట్ విషయ సంగ్రహణము, చర్చించాలి. అంటే పరిచయం చేసిన తర్వాత విషయాన్ని వర్గీకరించిన తర్వాత ఆ విషయాన్ని ఏం చేయాలి? చర్చించాలి. విషయ సంగ్రహణం, చర్చ. నెక్స్ట్ అభ్యసన కృషి అంటే విద్యార్థుల చేత లేఖనము, పఠనము అంటే రాయించడము, చదివించడం చేయడము. వాటిలో ఏదైనా దోషాలుంటే ఆ దోషాలను ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సవరించాలి. ఇవి మనకు మెయిన్ గా ఉండేటువంటి సోపానాలలో ప్రదర్శన. నెక్స్ట్ పునర్విమర్శ, గైహికం, ఇవి కామన్. అంటే మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. విషయ వర్గీకరణ అంటే ఫస్ట్ పరిచయము, విషయ వర్గీకరణ, విషయ సంగ్రహణ అంటే చర్చ చేయాలి. నెక్స్ట్ అభ్యసన కృషి అంటే విద్యార్థుల లేఖనం, పఠనము, ఉపాధ్యాయుడు దోషాలను ఏం చేయాలి? సవరించాలి. ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి వ్యాసం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఉద్దేశాలు ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వ్యాసాన్ని హిందీలో మనం ఏమంటాము అంటే నిబంధ్, ప్రబంధ్, లలిత్ ప్రబంధ్, లేఖ, సందర్భ అంటాం. ఓకేనా? ఏ భాషలో? హిందీ భాషలో. అదే బెంగాలీ, ఒరియా భాషల్లో అయితే నిబంధ, ప్రబంధ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వ్యాసాన్ని బెంగాలీ, ఒరియా భాషలో ఏమంటారు అంటే నిబంధ, ప్రబంధ్. నిబంధ, ప్రబంధ్ రెండు గుర్తుపెట్టుకోవాలి. హిందీలో కూడా అదే. ఓకేనా? హిందీలో కూడా నిబంధ, ప్రబంధ అంటాం. అదే విధంగా లలిత ప్రబంధ, లేఖ, సందర్భ. నెక్స్ట్ అది ఇక్కడ లక్షణం మెయిన్ గా మనం అబ్జర్వ్ చేస్తే వ్యాసం యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి అంటే అతి దీర్ఘంగా ఉండకూడదు. నెక్స్ట్ స్వల్పకాలంలో చదివేలా ఉండాలి. అంటే అక్కడ యూజ్ చేసేటువంటి పదజాలాలు కూడా చాలా సులభంగా అర్థమయ్యేటట్టు ఉండాలి. స్వల్పకాలంలో చదివేటట్టుగా ఉండాలి. అతి దీర్ఘకాలంగా ఉండకూడదు. నెక్స్ట్ ఏదైనా ఒక అంశానికి మాత్రమే పరిమితం కావాలి. అంటే ఏదైనా ఒక వ్యాసం రాస్తున్నాం అనుకోండి, అది ఏదైనా ఒక అంశానికి సంబంధించింది. 2-3 అంశాలను కలిపి ఒక వ్యాసంగా రాయకూడదు. ఓకేనా? వ్యాసంలో ముఖ్యమైన లక్షణం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ మొదటి పేర మాత్రము ఆ అంశాన్ని పరిచయం చేసేటట్టుగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ లైన్ రాస్తాం చూడండి. అంటే మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో, ఏదైతే అంశాన్ని బేస్ చేసుకొని రాస్తున్నామో ఆ అంశాన్ని పరిచయం చేసేటట్టుగా ఫస్ట్ పేరా ఉండాలి. చివరి పేర ముగింపు అంటే కంక్లూజన్ పార్ట్, ముగింపు అనేది మనకి ఎక్కడ కనిపించాలి? క్లియర్ గా చివరి పేరాలో క్లియర్ గా కనిపించాలి. ఇది మన ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఉద్దేశాలు ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే భావానుక్రమంగా రాయడము. భావానుక్రమంగా అంటే భావానికి అనుగుణంగా క్రమంగా రాయడము. అంటే మనం ఏదైనా ఒక వ్యాసాన్ని రాస్తున్నాము అంటే దానికంటే ఒక క్రమం ఉంటుంది, దానికంటే ఒక ఆర్డర్ ఉంటుంది. అంటే ఆ భావానుక్రమంగా రాయడము. నెక్స్ట్ విరామ చిహ్నాలు పాటిస్తూ రాసేటట్లు చేయడము. అంటే ఎక్కడ కామా యూజ్ చేయాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి, ఎక్కడ ఎక్స్క్లమేషన్ సింబల్ యూజ్ చేయాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇలాంటి విరామ చిహ్నాలు ఎక్కడైతే ఉపయోగించాలో అక్కడ ఉపయోగించేటట్లుగా అక్కడ ఆ చిహ్నం రాసేటట్టుగా చూడము. నెక్స్ట్ విషయ జ్ఞానాన్ని పెంపొందించడము. అంటే ఏదైతే మనం అంశం తీసుకుంటున్నామో ఆ అంశంపై, ఆ విషయంపై జ్ఞానాన్ని పెంపొందించడము. నెక్స్ట్ రచనా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడము. అంటే ఏ విధంగా రాయాలి, చూడండి వ్యాసం రాస్తున్నాం అనుకోండి, మనం ఆ రచన యొక్క నైపుణ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. కాబట్టి రచన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయొచ్చు. అదే విధంగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విరామ చిహ్నాలు ఎక్కడెక్కడ రాయాలో తెలుస్తుంది. భావానుక్రమం కూడా మనకు రాయడము తెలుస్తుంది. ఇవన్నీ రచనలో ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు. వ్యాస రచన, వ్యాసము అంటేనే ఇంగ్లీష్ లో ఎస్సే అంటాం. మరి ఈ వ్యాస రచన యొక్కలో వ్యాసం యొక్క నిర్వచనాలు మనం అబ్జర్వ్ చేస్తే నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఒక బిట్ కూడా టచ్ చేశాడు. మరి వ్యాసం యొక్క నిర్వచనాలు అబ్జర్వ్ చేస్తే వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిగా రాయడము,
చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారంటే వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిరిగా రాయడము అని అన్నది ఎవరు అంటారు అని అన్నది ఎవరు అంటే శబ్ద రత్నాకరం అని అన్నది శబ్ద రత్నాకరం. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిగా రాయడము అంటే విరివిడిగా రాయడం, విరివిగా రాసేదే మనకి ఏమవుతుంది శబ్ద రత్నాకరం. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అన్నది ఆచార్య రామచంద్ర శుక్ల. చూడండి కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసము. ఇక్కడ గీటురాయి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఆచార్య రామచంద్రో. ఓకేనా, రామచంద్రో ప్రభు అంటాం, రామచంద్రో అంటాం. అంటే ఇక్కడ ఏంటి దానికి ఇదైతే దీనికి ఇది. ఓకేనా, రామచంద్రో అంటే ఇక్కడ దానికి ఇదైతే ఇంకో దానికి ఇంకోటి. అంటే ఏంటి కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి ఏంటి వ్యాసము. ఓకేనా, అన్నది ఆచార్య రామచంద్ర శుక్ల. నెక్స్ట్ వ్యాసం అంటే ఏదైనా ఒక చరిత్రాంశం అని అన్నది ఆంధ్ర వాచస్పతం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగినటువంటి బిట్. డెఫినేషన్స్ కాబట్టి మీరు ఏదో ఒక లాజిక్ లో గుర్తుపెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, నిర్వచనాలు కాబట్టి స్టాండర్డ్ డెఫినేషన్స్ మీరు ఏదో ఒక లాజిక్ తో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సెంటెన్స్ మారదు కాబట్టి పక్కాగా మీరు ఏదో ఒక లాజిక్ లో మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి వ్యాసం అంటే ఏదేని ఒక చరిత్రాంశం అన్నది ఆంధ్ర వాచస్పతం. ఇది లాస్ట్ టైం లో ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్, ఆంధ్ర వాచస్పతం. నెక్స్ట్ చరిత్రాంశం వాచ చరిత్రాంశం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వ్యాసంలో వచనత్వం, విశాలత్వం, మిత్రత్వం, హాస్యత్వం, సృజనత్వం, అసంపూర్ణత్వం, వ్యక్తిత్వం ప్రధాన లక్షణాలుగా స్వీకరించవచ్చు. ఇందులో కొన్ని లక్షణాలు లోపించిన ఆ రచనే ఏమవుతుంది వ్యాసం అవుతుంది అన్నది ఎవరు అంటే డాక్టర్ కొలకలూరి ఇనాక్. నెక్స్ట్ ఏ విషయాన్ని అయినా తెలుసుకొని దానిలోని అంశాలను వివరించి చెప్పడం వ్యాసం అన్నది భాషా సమిష్టి విజ్ఞాన సర్వస్వం. చూడండి ఇక్కడ ఏ విషయాన్ని అయినా తెలుసుకొని దానిలోని అంశాలను వివరించి చెప్పడము వ్యాసం అన్నది భాషా సమితి విజ్ఞాన సర్వస్వం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఆంధ్ర రచన వాస్మయము అను గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే నిడదవోలు వెంకట రామారావు. గుర్తుపెట్టుకోవాలి గ్రంథం పేరేంటి అంటే ఆంధ్ర రచన వాస్మయము అను గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే నిడదవోలు వెంకట రామారావు. నెక్స్ట్ పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఏంటి అంటే వ్యాసము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంది. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే వ్యాసము. నెక్స్ట్ వ్యాసం అనగా విస్తరించి విభాగము. అంటే వ్యాసాన్ని మనం ఏమంటాము ఇంగ్లీష్ లో ఎస్సే అంటాము. బట్ ఆ ఎస్సే అంటే అర్థం ఏంటి అంటే ప్రయత్నము లేదా కృషి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ స్లైడ్ బేస్ చేసుకొని మెయిన్ గా మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది డెఫినేషన్స్. వ్యాసం యొక్క నిర్వచనాలు ఇంపార్టెంట్. ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ సాహిత్యంలో వ్యాసం అనే మాటను మొదటగా వాడినది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ కూడా ఉంది. చూడండి ఒకసారి ప్రపంచ సాహిత్యంలో వ్యాసం అనే మాటను మొదటిసారిగా వాడినది ఎవరు అంటే మాంటైన్. నెక్స్ట్ ఆంగ్లంలో 1626లో ఫ్రాన్సిస్ బేకన్ రాసిన వ్యాసాలకే ఏమని పేరు అంటే మై సెల్ఫ్ అనే పేరు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎలా అంటే మై సెల్ఫ్ అనే పేరు గల వ్యాసాలను రచించిన వారు ఎవరు బేకన్. లేదా బేకన్ రాసిన వ్యాసాలకే ఏమని పేరు, బేకన్ రాసిన వ్యాసాలకు గల పేరేమిటి ఏంటి మై సెల్ఫ్. నెక్స్ట్ బేకన్ వ్యాసాలు అనే పేరుతో తెలుగులోకి అనువదించినది. అంటే ఇక్కడ ఏవైతే వ్యాసాలు ఉన్నాయో ఆ బేకన్ వ్యాసాలను తెలుగులోకి అనువదించినది ఎవరు అంటే కిలాంబి రామానుజాచార్య. తెలుగులోకి అనువదించినది ఎవరు కిలాంబి రామానుజాచార్య. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 1870లో వ్యాసానికి ప్రమేయాలు, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ప్రమేయాలు, ఉపన్యాసాలు, సంగ్రహములు, ఈ మూడు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ వ్యాసానికి ప్రమేయాలు అని పేరు పెట్టిందేమో సామినేని ముద్దు నరసింహం. గుర్తుపెట్టుకోవాలి
ప్రమేయాలు, ప్రమేయాలు ప్రేమ అంటే ముద్దు, ఓకేనా. అంటే సామినేని ముద్దు నరసింహం, ఓకేనా. ముద్దు నరసింహం. ప్రమేయాలు సామినేని 2-3 సార్లు పలకాలి. ప్రమేయాలు అని పేరు పెట్టింది, వ్యాసానికి ప్రమేయాలు అని పేరు పెట్టింది ఎవరు? సామినేని. నెక్స్ట్ 1874లో వ్యాసానికి ఉపన్యాసాలు అని పేరు పెట్టింది కందుకూరి వీరేశలింగం. ఉపన్యాసం ఇస్తున్నాడు. కందుకూరి వీరేశలింగం గురించి ఉపన్యాసం ఇస్తున్నాం. ఉపన్యాసాలు అంటే మనకి ఏం గుర్తు రావాలి? పేరు కందుకూరి వీరేశలింగం, ఓకేనా. నెక్స్ట్ వ్యాసానికి సంగ్రహములు అని పేరు పెట్టింది పరవస్తు వెంకట రంగాచార్య. ఎవరు? సంగ్రహములు పరవస్తు, గుర్తుపెట్టుకోవాలి. ప్రమేయాలు అంటేనేమో సామినేని, ప్రమేయాలు సామినేని. ఉపన్యాసాలు అంటేనే వీరేశలింగం, ఓకేనా. నెక్స్ట్ సంగ్రహములు పరవస్తు నోటెడ్ చేసుకోవాలి, లేదా వెంకట రంగాచార్య. ఆ 3 మీరు క్లియర్ గా ఒక పేపర్ లో పక్కన రాసుకొని వాటిని హైలైట్ చేసుకుంటూ ఒక చిన్న కోడింగ్ ద్వారా మీకు ఏ విధంగా అయితే కన్వర్ట్ చేసుకుంటారో ఒక చిన్న కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1910లో వ్యాస చంద్రిక అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు. వ్యాస చంద్రిక అనేటువంటి గ్రంథాన్ని రాసి దానికి వ్యాసం అనే పేరు పెట్టింది ఎవరు అంటే గురజాడ అప్పారావు. అంటే ఇక్కడ వ్యాస చంద్రిక అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు గురజాడ అప్పారావే. ఆ గ్రంథానికి వ్యాసం అని పేరు పెట్టింది మొదట ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ మరి వ్యాసానికి ఒక రకాల అబ్జర్వ్ చేస్తే ఊహాత్మక వ్యాసాలు, సంవాదనాత్మక వ్యాసాలు, వర్ణనాత్మక వ్యాసాలు, చారిత్రాత్మక వ్యాసాలు, కథాత్మక వ్యాసాలు. అంటే ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఊహాత్మక అంటే ఊహించి రాయడము. అంటే ఏదైనా ఒక వ్యాసాన్ని మనము ఊహించి రాయడం. అంటే నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తాను, నేనే ఎమ్మెల్యేని అయితే ఏం చేస్తాము, నీవే ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు అనేది ఏం చేస్తావో ఊహించి రాయమని చెప్పడం అంటే ఊహాత్మక అంటాం. అంటే నువ్వు ఏమవుతావు, నువ్వే నీవే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు అంటే ఊహించి ఏం చేస్తావో రాయమనడం అనమాట. అది అలాంటివి మనకు ఊహాత్మక వ్యాసాల కిందికి వస్తాయి. నెక్స్ట్ సంవాదాత్మక. ఇక్కడ చూడండి, సంవాదాత్మక అంటే అర్థం ఏంటి? ఓకేనా. వాద ప్రతివాదనలు అంటే పట్నం గొప్పదా పల్లె గొప్పదా అంటే ఇక్కడ ఇద్దరి మధ్య వాద ప్రతివాదనలు. అంటే ఇక్కడ ఒకరేమో పట్నం గొప్పది అంటారు, ఇంకొకరేమో పల్లె గొప్పది అంటారు. వారిద్దరి మధ్య వాద ప్రతివాదనలు అనేటివి మనం వివరిస్తూ ఒక వ్యాసం రాస్తే దాన్ని మనం ఏమనాలి? సంవాదాత్మక వ్యాసము. నెక్స్ట్ వర్ణనాత్మక వ్యాసము అంటే వర్ణించడము. నాకు నచ్చినవి ఏంటి, నాకు నచ్చనివి ఏంటి. ఇప్పుడు నేనే వర్ణిస్తున్నా, నాకు నచ్చినవి ఏంటి, నాకు నచ్చనివి ఏంటి అనేది వర్ణిస్తూ ఒక వ్యాసాన్ని రాయడం మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక వ్యాసం అవుతుంది. నెక్స్ట్ చారిత్రాత్మక వ్యాసం అంటే ఇక్కడ రుద్రమదేవి పరాక్రమం గురించి వ్యాసం రాయండి, లేదా అశోకుని కలియుగ యుద్ధం గురించి వ్యాసం రాయండి. ఇలా చారిత్రక అంశాలను బేస్ చేసుకొని ఏదైనా ఒక వ్యాసం రాస్తే అదే మనకి ఏమవుతుంది? చారిత్రాత్మక వ్యాసం. నెక్స్ట్ కథాత్మక వ్యాసం అంటే కథా చిత్రాలను వరుస క్రమంలో ఉంచి విద్యార్థుల చేతనే రాయించేటువంటి వ్యాసాలు. కథా చిత్రాలు కొన్ని వరుస క్రమంలో ఉంచి వాటి విద్యార్థుల చేతనే రాయించేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది? రాయించేటువంటి వ్యాసాలు మనకి ఏమవుతాయి అంటే కథాత్మక వ్యాసాలు.